పేదవాళ్ళు దాదాపుగా 4-5 లక్షలు అప్పు చేసి ఇక్కడ ఇల్లు నిర్మించుకున్నారు. నిన్న గాలివానకు ఇక్కడ ఇల్లు మొత్తం పైకప్పు లేచిపోయింది. నిన్న నుంచి అధికారులు కానీ నాయకులు కానీ ఇక్కడ పలకరించే ప్రయత్నం చేయకపోవడంతో పొద్దున్న నుంచి నేను ఇక్కడ అడిగి మా కార్యకర్తలను అడిగి ఎట్లా ఉందో తెలుసుకోమంటే వాళ్ళు ఇట్లా ఇల్లు మొత్తం లేచిపోయిందని చెప్పాం. కానీ నేను ఇప్పుడు తెలుసుకొని రావడం జరిగింది. అయితే జిల్లా అధికారులు మండల అధికారులన్నా కనీసం నాయకుల కంటే టైం లేదు. వాళ్ళకు ఏదైతే ఎలక్షన్స్ టైంలోనే వాళ్ళకు ప్రజలు గుర్తొస్తారు, ఓట్లు గుర్తొస్తాయి. కనీసం అధికారులన్నా స్పందించి జిల్లా కలెక్టర్ గారి సమాచారం ఇస్తే కనీసం ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఎంపీడీఓ ఆఫీస్ నుంచి అయినా వచ్చి వీళ్ళని పలకరియాలి. వీళ్ళు రాత్రి కూడా ఎవరు పడుకోవడానికి కూడా ఇవ్వమంటే ఇవ్వలేదంట. ఇవ్వడమైనా కూడా 10,000-20,000 రెంట్ ఇస్తేనే ఇస్తామంటుందట. పాపం ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారికి ఒకటే చెప్తా ఉన్నాం, మీరు స్పందించండి. మండల అధికారులు, నేను ఒక మండల ప్రజా పరిషత్ అధ్యక్షునిగా నా బాధ్యత అని నేను వచ్చిన. అయితే మీకు ఎప్పుడు ధైర్యం ఉండాలి, ధైర్యం చెప్పాలన్న ఉద్దేశంతో దీనిపై ఇంత బీభత్సం సృష్టించిన కొన్ని ఇండ్లు కూలిపోయినా కూడా ఎవరు కూడా స్పందించకపోతే ఎట్లా? ఇప్పుడు ఇంత పెద్దగా చెప్తుంటారు, మేము మా పదవి అన్నీ ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అధికారంలో ఉన్నామని. కానీ రాజకీయాల పార్టీలు పక్కకు పెట్టి కనీసం ఏదైతే అవసరాలు ఉన్నాయో ఇక్కడ తక్షణమే అధికారులు స్పందించి వీళ్ళకు సాయం చేయాలి. నా వంతు సాయం నేను చేసిన, మీరు కూడా స్పందించాలని నేను కోరుకుంటున్నాను. సార్, గట్కేశ్వర్ ఎంపీ ఇక్కడ గట్కేశ్వర్ మండలం ప్రతాప్ సింగాన గ్రామంలో నిన్న ఒక 3 ఇండ్లు ధ్వంసమైనాయి. వర్షానికి మొత్తం కప్పు కూడా లేచిపోయింది. వాళ్ళు ఉండడానికి కూడా ఇబ్బంది ఉంది. అయితే దీనిపై ఎవరు ఇప్పటివరకు స్పందించలేదంట. నేను అన్ని పేపర్లలో వచ్చింది సార్, ఆయన పేపర్లలో వచ్చింది, తహసీల్దార్ చెప్పిండ్రు, అందరికి చెప్పింది, కానీ ఇప్పటివరకు ఎవరు రాలేదు. ఇప్పుడు వీళ్ళకి అకామిడేషన్ అంటే వీళ్ళకి ఉండనీకి నైట్ ఎవరు ఉండనీయలేదట ఇక్కడ, అంటే ఎవరు రెంట్ ఇవ్వలేదంట. అయితే ఇప్పుడు నాకేంటంటే వాళ్ళు ఎంఆర్ఓ గారికి మళ్ళీ ఎవరికి ఇస్తారు చెప్పండి. కనీసం అక్కడ మన గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉన్నాయి, ఆ బిల్డింగ్లలో ఉన్నాయి. రైతు వేదికలు ఉంచినా సరే, కమ్యూనిటీ హాల్ ఉంది. 3,000 కిరాయి అంట సార్, 3,000 కిరాయి అంట. ఉన్న వాళ్ళకి ఇచ్చిండ్రు సార్. ఒకసారి చూడండి సార్, ఒక మాట చెప్తా సార్, ఉన్న వాళ్ళకి ఇల్లులు ఇచ్చారు, వాళ్ళు ఏమో సిటీలో ఉంటున్నారు. మాలాంటి వాళ్ళం, నేను మా పిల్లలు మా ఆయన పోయి డబుల్ బెడ్రూమ్ల కిరాయికి ఎవరైనా ఇవ్వండి, మాకు ఇట్లా ఆపద ఉందంటే 3,000 ఇస్తాము, అప్పుడు మీకు 3,000 తీసుకురంటే అడ్వాన్స్ పెట్టండి, కిరాయి ఇస్తామని చెప్పారు. డబుల్ బెడ్రూమ్ మాలాంటి వాళ్ళకి ఉన్న వాళ్ళకి ఇచ్చిరా 3,000 కిరాయి కట్టాలి. మేము డబుల్ బెడ్రూమ్ తీసుకొని ఏంటండి ఇది? ఎవరు స్పందించలేగా. డబల్ బెడ్రూమ్ కి 3,000 అంటే మేము ఏడికి వెళ్తామని చెప్పండి. ఇది 10,000 అంటున్నారు ఇక్కడ ఉన్న ఇల్లులు, అది 3,000 అంటున్నారు. అది ఫ్రీగా ఇచ్చే ఇల్లులు అసలు. ఇప్పుడు మాకు ఇల్లు కూలిపోయింది, మాలాంటి వాళ్ళకి ఇవ్వాలి కదా డబల్ బెడ్రూమ్. నేను మాట్లాడతాను, కట్టడానికి అన్ని కానీ ఒక 3,000 ఇల్లులు కట్టిరు, 3,000 5,000 ఇల్లులు కట్టిరు. ఎవరి కోసం కట్టిండ్రండి ఇవన్నీ? మాకు 3,000కి ఇస్తారా కిరాయికి? మొత్తం మాకు ఉంటుంది, ఒక నీడ లేదు. 3,000కి మాకు ఇస్తారా? ఉన్నోళ్ళు అందరూ ఇల్లు తీసేసుకొని అది కిరాయిలకు అంటే దందా చేసుకుంటున్నారా డబుల్ బెడ్రూమ్? ఇప్పుడు కలెక్టర్ సార్తో మాట్లాడినా, మీకు ఇప్పుడు అకామిడేషన్ ఇస్తారు, ఇవ్వకపోతే నా నంబర్ తీసుకోండి, నేను మాట్లాడతాను, మీరేం టెన్షన్ పడద్దు.